తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది. సమగ్ర సర్వే ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించనుంది. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ జీవో ఇచ్చింది. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రస్తావించింది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది. సమగ్ర సర్వే ఆధారంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించనుంది. అలాగే పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ జీవో ఇచ్చింది. ఈ జీవోకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. దొంతు రమేష్, ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ కింద ఈ నిర్ణయాన్ని తీసుకుంది ప్రభుత్వం. దీన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఇందులో పొందుపరిచిన అంశాలేంటి ముఖ్యంగా? కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. దేశంలోనే ఇదొక ఆదర్శవంతంగా నిలుస్తుందని చెప్పాలి. రిజర్వేషన్లపైన, బీసీ రిజర్వేషన్లు అనేక అంశాల మీద అనేక పార్టీలు అనేక రకాలుగా చెప్తుంటాయి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో కానీ, వాళ్లకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం లేదా స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించడం పైన పార్లమెంట్ నుంచి మొదలు పెడితే అసెంబ్లీ వరకు కూడా అనేక సార్లు కూడా చర్చలు జరిగాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంలో భాగంగా 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తాం తమ అధికారంలోకి వస్తే అని కామారెడ్డి డిక్లరేషన్ లో స్పష్టం చేసింది. ఇది రాహుల్ గాంధీ కూడా ఎండార్ చేశారు. రాహుల్ గాంధీ ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 23% ఉన్న బీసీల రిజర్వేషన్ ని ఒక్కసారిగా 42%కి పెంచి ఒక సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఇప్పటికే బిల్ పాస్ చేసింది. చట్టపరమైన అడ్డంకులు లేకుండా బిల్ పాస్ చేసి అది గవర్నర్కి పంపింది. గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. కానీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇమీడియట్ గా జీవోను విడుదల చేసింది. ఆ జీవోలో 42% రిజర్వేషన్లు కల్పించింది. ఇప్పటికే కులగణన సర్వే చేసింది. అసలు కులగణన సర్వే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా జరిగిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల వారికి అసలు కులాలు ఎన్నున్నాయని లెక్కించింది. లెక్కించిన తర్వాత దాదాపు 56% పైగా బీసీలు తెలంగాణలో ఉన్నట్లు నిర్ధారించింది. దానికి సంబంధించి బీజేపీ ఇంకొక వర్షన్ వినిపించింది. 10% అందులో ముస్లింలు ఉన్నారు. ఆ ముస్లింల రిజర్వేషన్లు తీసివేస్తే తాము 42% రిజర్వేషన్లకు తమ అనుకూలంగా ఉంటామని చెప్పారు. ముస్లింలు అంటే ముస్లింలకు సంబంధించిన అనేక ఈ వెనుకబడ్డ వర్గాలు ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన బీసీలు కూడా 10% వరకు ఇంక్లూడ్ అయ్యారు. వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది బీసీలకు. కాబట్టి తాము ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయమని కూడా బీజేపీ ముందుకొచ్చింది. అయినప్పటికీ 56% బీసీలు కులగణనలో తేలిన నేపథ్యంలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ మేరకు అనేక అడ్డంకులు అధిగమించడానికి ప్రయత్నం చేసింది. అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది. అది ఆ బిల్లుకి సంబంధించిన గవర్నర్ పంపింది. గవర్నర్ నుంచి రాష్ట్రపతి పంపింది. అది ఇంకా తేలలేదు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలను నిర్వహించకుంటే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు స్థానిక సంస్థలకు రావడం లేదు. ఇమీడియట్ గా చాలా కాలం అయిపోయింది. కాలపరిమితి కూడా ముగిసిపోయి దాదాపు 1 year కావస్తున్న నేపథ్యంలో ఇమీడియట్ గా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడింది. అయితే చట్టపరమైన అడ్డంకులు అనేక ఉన్నాయి. 50% రిజర్వేషన్లకు పైగా ఒకవేళ రిజర్వేషన్లు కల్పిస్తే అది ఖచ్చితంగా గతంలో రాజ్యాంగం ప్రకారం 50% పైగా రిజర్వేషన్లు కల్పించడం మూలంగా చట్టపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఇప్పటికే తమిళనాడులో ఒక రకమైన ఒక కేస్ స్టడీ ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రం ఇప్పుడు 50% రిజర్వేషన్లు మించి చేస్తుంది. 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే దాదాపు 17%, ఇప్పటికే 17% ఉన్న ఎస్సీలకు సంబంధించిన దాన్ని ఇంకొక 2% పెంచి 17%, అదేవిధంగా ఎస్టీలకు సంబంధించిన 10% కనుక అది తీసుకుంటే 69% వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. సో 50% రాజ్యాంగ పరంగా ఇవ్వవలసిన రిజర్వేషన్ల కటాఫ్ ను క్రాస్ చేసి దాదాపు 62 నుంచి 69% ఎస్సీ ఎస్టీలకు డిక్లేర్ అయిన తర్వాత ఎంత శాతం పెంచుతారా లేదా అని తెలిసిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకుంటే అది 69% పెరిగే అవకాశం ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే చట్టపరమైన చిక్కులు కూడా ఉండే అవకాశం ఉంది.
కోర్టులు కూడా జోక్యం చేసుకునే అవసరం ఉంది. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చాలా వ్యూహాత్మకంగా ఈ రోజు ఫ్రైడే ఈవినింగ్ జీవో జారీ చేశారు. శని ఆదివారాలు సెలవులు ఉంటాయి. ఒకవేళ హైకోర్టుకు వెళ్లాలనుకున్నా, సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకున్నా రిజర్వేషన్ల అంశం మీద కాస్త జాప్యం జరిగే అవకాశం. ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా షెడ్యూల్ ప్రకటించి ఇప్పటికే డీజీపీ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో భేటీ అయ్యారు. ఈ రోజు రేపు సీఎస్ కూడా భేటీ అవుతున్నారు. సీఎస్ భేటీ అయిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముందుగా స్థానిక సంస్థలకు సంబంధించిన 42% రిజర్వేషన్లకు సంబంధించిన జీవో ఇచ్చిన నేపథ్యంలో ఇమీడియట్ గా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇప్పటికే కలెక్టర్లకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన మొత్తం పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి ఇంతకుముందే ఆదేశాలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో అనేక అంశాలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి ఏ ఎంపీటీసీ ఏ జెడ్పీటీసీ స్థానం ఎవరికి రిజర్వ్ అవుతుంది, ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక కసరత్తు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే జియో రిలీజ్ అయింది. రేపు సిఎస్ రామకృష్ణారావు ఎన్నికల కమిషన్ తో భేటీ అయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ తర్వాత కోర్టుకు వెళ్తే ఒకవేళ మండే కోర్టుకు వెళ్లి ఒకవేళ కోర్టు కనుక ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఎవరైనా కోర్టుకు వెళ్తే అప్పుడు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత దీనికి సంబంధించి కోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా అనేది ఇది న్యాయపరమైన అంశం. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన దాని ప్రకారం 42% ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేస్తామన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది. తాము కట్టుబడి ఉన్నాం. ఏ రకంగానైతే ప్రభుత్వం పార్టీ పరంగా తమ నినాదం ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వంలో వచ్చినాక కూడా తాము సిద్ధంగా ఉన్నామని జీవో విడుదల చేయడం ద్వారా ఒక సంకేతాన్ని ఇచ్చినట్లయింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ముందుగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒకవైపు సపోర్ట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసింది, బీజేపీ వ్యతిరేకించింది, ఇంకా ఎంఐఎంకి సంబంధించి ఇతర పార్టీలు కూడా సపోర్ట్ చేసినప్పటికీ ఈ చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకుండా బీసీ రిజర్వేషన్లను ముందుకు తీసుకొచ్చిందని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉండగానే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి 42% బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సమర్థించడమే కాకుండా ఆమె ఇంటి దగ్గర టపాసులు పేల్చు కూడా సంబరాలు జరుపుకున్న సందర్భం చూస్తాం. ఒక రకంగా విపక్షాలను ఇరకాటంలో పెట్టడం, ఇటు ప్రత్యామ్నాయంగా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ గాని బీఆర్ఎస్ పార్టీలకు గాని ఇరకాటంలో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఒక కీలక రాజకీయ నిర్ణయం తీసుకుంది. రాజకీయ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు జీవో ద్వారా ప్రభుత్వ పరంగా కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్న అంశాన్ని కేవలం ఈ రాష్ట్రంలోనే కాదు, ఇప్పుడు త్వరలో జరగబోతున్న బీహార్ ఎన్నికల్లో కూడా ఒక సంకేతాన్ని ఇవ్వాలి. తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నాం, జీవో విడుదల చేశాం, అసెంబ్లీలో బిల్ పాస్ చేశామని రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోవడానికి కూడా ఒక ఆస్కారం ఏర్పడుతుంది. ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయం ఇక్కడ తీసుకోకుండా, జీవో తీసుకోకుండా బీహార్ ఎన్నికలను ఫేస్ చేస్తే ఇక్కడ కూడా క్వశ్చన్ అరైజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా రాజకీయ నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటించి జీవోను విడుదల చేసింది. ఈ రకంగా ముందుకు వెళ్తే ఇక ఏ విధంగా ఫేస్ చేయాలనే అంశానికి సంబంధించి ఈ న్యాయపరంగా ఏ విధంగా ఫేస్ చేయాలి, కోర్టులో ఎటువంటి వాదనలు వినిపించాలి, అఫీషియల్ గా చేసిన కులగణన సర్వే, బీసీ కమిషన్ నుంచి వచ్చిన సర్వేలు ఇవన్నీ కూడా తీసుకొని తాము అధికారికంగా ఎటువంటి కార్యక్రమాలు చేశాము, చట్ట పరిధిలో ఎటువంటి కార్యక్రమాలు చేశాం, గతంలో తమిళనాడులో ఎటువంటి ప్రక్రియ పూర్తి చేసి అక్కడ రిజర్వేషన్ల శాతాన్ని 50% మించి చేశారు, రాజ్యాంగ సవరణ ఏ విధంగా జరిగింది, ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ముందుంచడానికి, కోర్టు ముందుంచడానికి కూడా ఒక పరంగా న్యాయ నిపుణుల్లో కూడా చర్చించింది. ఒకవైపు న్యాయ నిపుణులతో చర్చించి కోర్టు పరంగా అంశాలను ఒకవైపు చూస్తూనే ఇంకొక వైపు ఇమీడియట్ గా ఎన్నికలు నిర్వహించడానికి జీవో విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ కూడా నేడో రేపో వెలువడే అవకాశం కూడా ఉంది. షెడ్యూల్ తర్వాత నోటిఫికేషన్ తేదీ ప్రకటిస్తారు. ఆనాటి నుంచి కూడా కోర్టులు ఏ మేరకు జోక్యం చేసుకుంటాయని చూస్తున్నారు. గతంలో మనం చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో కొన్ని కేసు స్టడీలు చూస్తే ఒకవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేసిన తర్వాత కోర్టులు అందులో జోక్యం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో జోక్యం చేసుకుంది, జీవోలను రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకంగా ఎవరైతే కోర్టుకు వెళ్తారో ఈ 42% రిజర్వేషన్ల మీద కోర్టుకు వెళ్తే బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందా లేదా బీజేపీ సపోర్ట్ చేసిందా, ఎవరు కోర్టుకు వెళ్లారో అన్న అంశానికి సంబంధించి రాజకీయంగా ఉపయోగించుకొని దాని ద్వారా బీసీ వ్యతిరేక పార్టీగా ఆ పార్టీలను ముద్ర వేసుకుని ప్రజల్లోకి వెళ్లడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా కామారెడ్డి డిక్లరేషన్ తాము చిత్తశుద్ధితో అమలు చేశాం, తాము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో భాగంగా తాము బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయాన్ని ప్రజల ముందుంచాం, దాన్ని రాజకీయ నిర్ణయమే కాదు ప్రభుత్వ పరంగా కూడా నిర్ణయం తీసుకున్నాం, తాము బీసీలకు కట్టుబడి ఉన్నాం, బీసీలకు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉన్నామని బీసీలకు చెప్పడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పాలి. సో ఇక న్యాయపరమైన చిక్కులుంటే ఖచ్చితంగా ఫేస్ చేయడానికి కూడా తమ దగ్గర న్యాయ నిపుణులు ఉన్నారు. దానికి సంబంధించి గతంలో అయిన తీర్పులను కూడా క్రోడీకరించి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశానికి సంబంధించి కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీదనైతే ఒక కీలక నిర్ణయం, కేవలం ఇది తెలంగాణకే పరిమితమైన నిర్ణయం కాదు, దేశవ్యాప్తంగా ఒక సంచలన నిర్ణయంగా తీసుకుని ఈ ప్రెజర్ ఖచ్చితంగా బీహార్ ఎన్నికల్లోనే కాదు, బీహార్లో కాదు, ఫ్యూచర్లో జరిగే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన, బీసీల విషయంలో మాట్లాడే పార్టీలపైన ఎక్కడైనా ఎన్నికలు జరిగితే ఇది ఖచ్చితంగా తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలైంది, ఎందుకు మీరు చేయడం లేదని ఆయా రాష్ట్రాల్లో ఉన్న వెనుకబడ్డ వర్గాల నుంచి కూడా డిమాండ్ తీవ్రంగా రూపం దాల్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం చూసాం, గతంలో చాలా రాష్ట్రాల్లో కూడా బీసీ ఉద్యమాలు, వెనుకబడ్డ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు కూడా తమకు రిజర్వేషన్లు కల్పించాలి, రాజకీయపరమైన రిజర్వేషన్లు కల్పించాలి, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలనే ప్రెజర్ ఎక్కువైంది. గతంలో కేంద్రంలో ఎన్నికలు జరిగినప్పుడు, సాధారణ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన క్రమంలో కూడా రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది, బీసీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుంది అనే ఒక ప్రచారాన్ని కూడా తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో ఉపయోగించుకున్న సందర్భం కూడా చూస్తాం. దానిపైన అనేక కేసులు కూడా ఉన్నాయి. అంటే బీజేపీ బీసీ రిజర్వేషన్లకు, వెనుకబడ్డ వర్గాలకు అవకాశం కల్పించే విషయంలో వెనుకబడి ఉంది, అదేవిధంగా వాటికి వ్యతిరేకంగా ఉంది, బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ప్రచారాన్ని కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీతో సహా పలువురు చాలా వరకు కూడా ప్రచారం చేశారు. కాబట్టి ఇప్పటివరకు బీసీ రిజర్వేషన్లు రద్దు చేసిన సందర్భాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే క్రమంలో ముస్లింలకు, ఒక వర్గం ముస్లింలను కూడా ఈ బీసీ రిజర్వేషన్లో భాగం చేస్తున్నారు, వాళ్ళని వేరు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అంటే పరోక్షంగా బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఈ రకంగా పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు వ్యూహాత్మకంగా బీసీ రిజర్వేషన్లను ముందుంచి ఇటు బీజేపీని కానీ బీఆర్ఎస్ ని కానీ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది. గతంలో 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం బీసీ రిజర్వేషన్లను కుదించారు, 28 నుంచి 23% కుదించారని ఒక ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేదంటూ కూడా ఆ పార్టీ కూడా అసెంబ్లీ వేదిక కూడా ప్రశ్నించిన సందర్భాలు చూస్తున్నాం. సో ఇప్పుడు 23% ఉన్న రిజర్వేషన్ ఏకంగా 42% పెంచడం ద్వారా ఖచ్చితంగా ఆయా పార్టీల పైన ప్రెజర్ అయితే తీవ్రంగా పడుతుంది. దీన్ని ఫేస్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ నుంచి ఎన్నికలకు వెళ్తుంది, తాము బీసీలకు అవకాశం ఇచ్చాం, అనివార్యంగా ఇతర పార్టీలు కూడా బీసీలకు అవకాశం. ఒకవేళ న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పటికీ, కోర్టులో బీసీ రిజర్వేషన్ల జీవోను కొట్టివేసినప్పటికీ, 42% రిజర్వేషన్లు కొట్టివేసినప్పటికీ పార్టీ పరంగా తమ 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా ప్రకటించారు. సో ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు, ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, ఆ తర్వాత ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్లి ఈ జీవోని నిలువరిస్తే ఎన్నికలను వెనక్కి వెళ్లే అవకాశం లేదు. ఇక రిజర్వేషన్లు లేకుండానే, అధికారికంగా రిజర్వేషన్లు లేకుండానే ముందుకెళ్లాలి. అది పార్టీ పరంగా తాము నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక జిల్లా కేంద్రంగా తీసుకుని ఆ జిల్లాలో ఉన్న బీసీలకు 42% ప్రతినిధులకు అవకాశం కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇది ఒక కీలక నిర్ణయం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీవో విడుదల చేయడం ద్వారా ఇతర పార్టీలను ఇరకాటంలో పెట్టడం, వాళ్ళ మీద ప్రెజర్ పెంచడం, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీ వెనుకబడ్డ వర్గాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఒక ప్రయోగాత్మకంగా తాము చేసిన అంశాన్ని మొత్తం కూడా జాతీయ స్థాయిలో తీసుకెళ్లి తాము ఏ విధంగా బీసీలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకం, బీసీ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఏ విధంగా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారు, బీసీ రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఆ పార్టీ వైఖరి ఏ విధంగా ఉందని తీవ్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం. ఇప్పుడు జరగబోయే బీహార్ ఎన్నికల్లో ప్రధానంగా అక్కడ కూడా కులపోరు ఎక్కువగా ఉంటుంది, అనేక సామాజిక వర్గాలు, వెనుకబడ్డ వర్గాల పోరుగానే మనం బీహార్ ఎన్నికలను కూడా చూస్తాం. ఆ బీహార్ ఎన్నికల్లో ఒక ఆయుధంగా, ఒక అస్త్రంగా ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా జాతీయ స్థాయిలో చర్చకు లేపాలి. ఇది బీసీలను ఒక ఎజెండాతో ముందుకు వెళ్ళాలి. బీజేపీని ఫేస్ చేయాలంటే ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో కూడా ఫేస్ చేయాలంటే ఇప్పుడు మతోన్మాదంతో ఆ పార్టీ ముందుకెళ్తుంది, మతం పేరుతో దేశాన్ని విభజిస్తుంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇంకా ఆ పార్టీని ఎదుర్కోవడం కూడా ఎలా సాధ్యమని ఒక వ్యూహాత్మకంగా ఈ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్లి జాతీయ స్థాయిలో
బీజేపీని ఫేస్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకున్న నిర్ణయాన్ని జాతీయ స్థాయిలో కూడా తాము తీసుకుంటాం, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే రకంగా బీసీలకు అవకాశం కల్పిస్తామని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక సంకేతంగా, ఒక ప్రయోగంగా, ఒక క్లినికల్ ట్రయల్ గా భావించాలి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక క్లినికల్ ట్రయల్ గా భావించి మొత్తం జాతీయ స్థాయిలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నారు. ఇక కోర్టు పరంగా ఎటువంటి చిక్కులు ఎదురవుతాయి, న్యాయపరంగా ఏ విధంగా ఫేస్ చేస్తారు, ప్రభుత్వం ఏ విధంగా ఫేస్ చేస్తుంది, ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆ జీవో నిలుస్తుందా లేదా అనేది 2-3 రోజుల్లో తేలే అవకాశం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టకేలకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించింది ప్రభుత్వం. ఈ విధంగా రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించబోతోంది. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ జీవో జారీ చేసింది.